సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సత్యన గారు నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో సత్యన గారు, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఫైనాన్షియల్ సెక్టార్లో జరిగే మార్పులు చేర్పులు ఏంటి, మనం కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి? ఎప్పుడైనా కానీ బడ్జెట్ ఫిబ్రవరి 1 అయింది. ఏప్రిల్ 1 నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ మనకి కొత్త ఆర్థిక సంవత్సరం, కొత్త ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయింది. అయితే కొన్ని మార్పులు పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్లు ఉంటాయి, కొన్ని న్యూట్రల్ ఉంటాయి. మనం అవన్నీ తెలుసుకోవటం వల్ల ఏం జరుగుతుంది అనేది ఉంటాయి. ఇప్పుడు కొన్ని అంశాలు చెప్తాం. ఇంకో వీడియోలో ఈ జిఎస్టీలు ఏమైనా బెనిఫిట్స్ వచ్చాయి, మళ్ళీ అంటే టైం సరిపోదు కాబట్టి అదొక వీడియో చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా తెలవటం వల్ల ఏమవుతుందంటే అవేర్నెస్సే, అంటే ఏవైతే మార్పులు జరుగుతున్నాయో ఏం జరుగుతున్నాయా అనేది మనకు తెలిస్తే ఒక అవగాహనతో మనం ఎలా ఉండాలి అనేది ఒక ఐడియా కోసం. ఫస్ట్ ఏంటిదంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది బాగా చేంజ్ చేయడం జరిగింది, 12 లక్షల వరకు. ఇంకా ఏదైతే కొంచెం ఉందో ఆ స్లాబ్ తోటి, అంటే కొత్త విధానంలో ఎవరైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి 12.75 వరకు, అంటే 12,75,000 వరకు కూడా జీరో ట్యాక్స్ తోటి వాళ్ళకి ఎగ్జిబిషన్స్ అవన్నీ ఉంటాయి. అంటే స్లాబ్ ఉంటుంది, అది 4 lakhs చూపిస్తుంది. కానీ మనం ఎగ్జిబిషన్స్ కనుక అవన్నీ తీసుకోగలిగి అవన్నీ కనుక చూపించుకోగలిగినట్టయితే ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 12.75 lakhs వరకు ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. ఇక తర్వాత సెకండ్ వన్ వచ్చి టీడీఎస్ అంటాం. ఈ టీడీఎస్ అనేది ఏంటిదంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అనమాట. ఇది ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే అవి ఏంటంటే మనం డివిడెండ్లు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏవైతే మనకి ఇన్కమ్ వస్తుందో అవన్నీ కూడా 10,000 దాటితే టీడీఎస్ పడుతుంది. అయితే అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో 5,000 ఉంది. ఈ సంవత్సరం నుంచి మనకి 10,000. అంటే ఏంది, 5,000 బదులు డబల్ అయింది కాబట్టి 10,000 వరకు మనం ట్యాక్స్ పే చేయక్కర్లేదు. ఇవన్నీ మనకు కొంచెం ఐడియా ఉందనుకోండి, ఓకే నేను 10,000 వరకు నాకు మ్యూచువల్ ఫండ్స్ కానీ డివిడెండ్లు వచ్చినా నాకేమీ ఎటువంటి ట్యాక్స్ పడదు అనేది ఒకటి. ఇక తర్వాత సీనియర్ సిటిజన్ల కోసం ఏవైతే వాళ్ళకి కూడా ఉంటుంది అనమాట. వాళ్ళది ఏదైతే టీడీఎస్ మీద ఫైనాన్షియల్ ఇయరు ఒకవేళ డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ కానీ అంటే వడ్డీ కానీ అవి కూడా టీడీఎస్ కింద మినహాయింపిస్తారు. వాటికి వచ్చేటప్పటికి అంతకుముందు 50,000 ఉంటే ఇప్పుడు ₹1,00,000 చేశారు. వడ్డీలు డివిడెండ్లు మ్యూచువల్ ఫండ్ల మీద వచ్చేది 5,000 10,000. మళ్ళీ సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫిక్స్డ్ ఇన్కమ్ కానీ అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో వాళ్ళు పెన్షన్ కానీ అంటే పెద్ద మొత్తం రిటైర్ అయినప్పుడు వచ్చినటువంటి అమౌంట్లు అవన్నీ కనుక డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చే వడ్డీ ఏదైతే ఉందో అది 50,000 నుంచి 1 lakh చేశారు. అదొక ప్లస్ పాయింట్. తర్వాత అంటే చిన్న ఏజ్లోనూ సంపాదించుకుంటారు. ఈ రిటైర్మెంట్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటారు, అద్దెలకి ఇస్తారు. అంటే ఇళ్ళు ఫ్లాట్లు ఉండి అద్దెలకి. ఇప్పుడు అద్దెల మీద కూడా ఇన్కమ్ ఉంటుంది. జాబ్లో వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. మరి జాబ్ అయిపోయినాక వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటిదంటే అద్దెలు, డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, వీటన్నిటి మీద కూడా మళ్ళీ మనకు ట్యాక్స్లు పడతాయి. ఇప్పుడు ఈ అద్దె వాటి మీద కూడా వచ్చే వాటి మీద కూడా టీడీఎస్ ఉంటుంది. అవి అంతకుముందు 2.4 లక్షలు ఉండేది, ఇప్పుడు 6 లక్షలకి పెంచడం జరిగింది. అంటే ఎవరైతే అద్దెలు ఇస్తారో దాని మీద ఏదైతే మనకి ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్ కోసానికి దాని మీద మళ్ళీ 6 లక్షల వరకు మనం లేదు. మళ్ళీ పోతే టీసీఎస్ అని ఇంకోటి ఉంటుంది. ఈ టీసీఎస్ అనేది ఏంటిది అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. అంటే ఏ విధంగా ట్యాక్స్ కలెక్ట్ చేసే సోర్స్ ఉందో అది మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి 7 లక్షల నుంచి 10 లక్షలకు చేశారు. ఇదేంటిది అంటే సపోజ్ మనం వేరే దేశానికి ప్రయాణం చేస్తాం, లేదు ఇతర లావాదేవీ లేదన్నా పెట్టుబడులు పెట్టినప్పుడు వచ్చేటటువంటి ఏదైతే ప్రాఫిట్ అటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా ఈ టీసీఎస్ అంటారు, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అనమాట. దాని మీద అది ఇప్పుడు ఏం చేశారు, 7 లక్షలు ఉండేది ఇప్పుడు 10 లక్షలకు చేశారు. మళ్ళీ దీంతో ఇవన్నీ కొంచెం అంటే సీనియర్ సిటిజన్లకి వాళ్ళకి హెల్ప్ అయ్యేది. మామూలుగా సంపాదించే వాళ్ళకి 12.75. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇక అందరికీ కామన్ది ఏటీఎం మీద. ఇప్పుడు ఏటీఎం ఏదైతే డ్రా చేస్తామో వాటి మీద అంతకుముందు ₹21 ఉండేది, ఇప్పుడు ₹23. అంటే ఒక ₹2 పెంచారు. జనరల్గా అన్నీ పెంచుతూనే ఉంటారు. మీరు గమనించినట్టయితే హోటల్కి పోయినవా అంటే కొన్నాళ్ళ కింద
ఇడ్లీ 30 ఉండేది, తర్వాత 35, 40, 50 ఇట్లా ఉంటుంది. కొత్త అంటే రెంట్లు పెరుగుతూ ఉంటాయి, నూనెలు పెరుగుతాయి, గ్యాస్ పెరుగుతూ ఉంటుంది, పిండి పప్పులు ఇవన్నీ పెరుగుతుంది. ఈ శాలరీస్ కనుక అటువంటివన్నీ పెరిగినప్పుడు, రెంట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అవి కూడా పెరుగుతారు. దాంతోపాటు ఇవి కూడా పెంచడం, అంటే ఇప్పుడు ఏటీఎం ఛార్జెస్ ఉన్నాయి, అంతకుముందు 21 నుంచి 23కు పెంచడం జరిగింది. అయితే మన సొంత బ్యాంక్ ఉంటుంది, అంటే మనకంటూ ఒక బ్యాంకు అకౌంట్ ఉంటుంది. ఆ బ్యాంకు ఏటీఎంకి సంబంధించి కనుక మనము తీసుకోగలిగితే 5 ట్రాన్సాక్షన్ల వరకు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందుకని మనం ఏం చేయాలి, ఏటీఎం ఇప్పుడు నుంచి ₹2 అనేది ఓకే, కాకపోతే మన బ్యాంకులో తీసుకుంటే 5 వరకు ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి టైం ముఖ్యము, సర్వీస్ ముఖ్యము, ఆ టైంలో ఎన్కాష్మెంట్ ముఖ్యము. వాళ్ళు ఎక్కడికో వెళ్తారు, మన బ్యాంకు పోయి మన సొంత బ్యాంకుల్లో డ్రా చేసి ₹2 మిగులుతాయి అనేది చూడరు. అందుకని ఎవరైతే ఎంప్లాయీస్ కానీ నెలలో ముందే ప్లాన్ చేసుకొని ఎవరైతే డ్రా చేస్తారో వాళ్ళకి ఏటీఎం వరకు అదొకటి. నెక్స్ట్ ఈ పీపీఎస్ అని ఉంటుంది, పాజిటివ్ పే సిస్టమ్. ఇదేంటిది అంటే ఏదైతే చెక్కులు ఉన్నాయో ఆ డిఫాల్ట్ కానీ, అంటే ఇప్పుడు ఉదాహరణకి అంతకుముందు చెక్కులు మామూలుగా ఇష్యూ చేసేది, ఇప్పటి నుంచి April 1 నుంచి ఎవరైతే చెక్ ఇష్యూ చేస్తారో ఒక ₹50,000 చెక్ ఇష్యూ చేసినాం, ₹50,000 చెక్ ఇష్యూ చేస్తే ఎవరికి ఇష్యూ చేసినాం, వాళ్ళ పేరు ఏంటిది, వాళ్ళ నేము, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్నీ మనం మన బ్యాంక్లో ఇవ్వాలి ముందే. అంటే ఏంది, ఇతనికి నేను ఒక చెక్ ఇచ్చినాను, అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ చెక్ క్లియరెన్స్కి వచ్చినప్పుడు అవి వెరిఫై చేసి వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు. అదంతా ఇప్పుడు April 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఎందుకు అంటే ఏదైతే నిన్నటి వరకు మనకి అంటే హాలిడేస్ వచ్చేసినాయి, ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అయింది కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అదొకటి. అంటే ఖాతా ఎవరి పేరుంది, వాళ్ళ నెంబరు, వాళ్ళ యొక్క అకౌంట్ నెంబరు కానీ వాళ్ళ పేరు, అవి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత మిస్ మ్యాచ్ అయితే మాత్రం మళ్ళీ చెక్ పాస్ కాదు, అదొకటి గమనించాలి. తర్వాత వీటితో పాటు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, అవి కూడా పెంచడం జరిగింది. ఈ మినిమం బ్యాలెన్స్లు అంటే ఏదైతే ఉన్నాయో, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే పెనాల్టీలు వేస్తారు. అంటే మినిమం చేయకపోతే 500 200 అట్లా. అయితే ఏరియాని బట్టి, బ్యాంకుని బట్టి, మన అకౌంట్ని బట్టి, సపోజ్ విలేజెస్ డిస్టిక్లు ఉన్నాయి, కొన్ని 0 బ్యాలెన్స్ అకౌంట్లు ఉంటాయి, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉంటాయి, కొన్ని మినిమం బ్యాలెన్స్లే ఉంటాయి, అవి అలానే ఉంటాయి. ఇప్పుడు సపోజు శాలరీ అకౌంట్ అని, సేవింగ్స్ అకౌంట్ అని, కరెంట్ అకౌంట్ అని, ఓడి అకౌంట్ అని, ఇట్లా ఏవైతే అకౌంట్లు ఉన్నాయో అవి కొన్ని మార్పులు చేర్పులు జరగడం జరిగింది. అది దాంతో ఇప్పుడు April 1 నుంచి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎఫ్డీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వడ్డీ రేట్లు సవరించడం జరిగింది. అవి ఏవైతే ఆ వడ్డీ రేట్లు ఒక్కొక్క బ్యాంకుని బట్టి, అంటే కొన్ని గవర్నమెంట్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు మనము ఉన్నాయో అవి మీకు అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే వాళ్ళు మెయింటైన్ చేసే బ్యాలెన్స్ని బట్టి ఆ వడ్డీ రేట్లు కూడా ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి మళ్ళీ మనకి సేవింగ్స్ అకౌంట్ 3.5%, 4.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ప్రకారం మనకి జమ ఇచ్చేస్తారు. తర్వాత ఇక యూపీఐ లావాదేవీలు ఉన్నాయి, వాటి మీద కూడా ఇప్పుడు చేంజెస్ ఉన్నాయి. తర్వాత నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ వాళ్ళు యూపీఐ లావాదేవీల మీద కొత్త ఏదైతే భద్రతా మార్గదర్శకాలను ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో ఏంటిదంటే మన మొబైల్ నెంబరు ఏదైతే యూజ్ చేయకపోతే ఆ యూపీఐ ఐడీలు పనిచేయమన్నమాట. అందుకని మన బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉండాలి, అప్పుడే మన యూపీఐ ఐడీలు పనిచేయడం జరుగుతుంది. మనం ఇన్యాక్టివ్ ఉండి ఎక్కడో ఒక అకౌంట్ ఉంది బ్యాంకు, మనం పని చేయట్లేదు, ఇప్పుడు యూపీఐ అది పని చేయదన్నమాట. అంటే మన బ్యాంక్ అకౌంట్ కూడా ఎప్పటికప్పుడు యాక్టివేట్లో ఉండాలి, అప్డేట్లో ఉండాలి. అంటే మనము ఏదైతే బ్యాంక్ నెంబరు ఒకవేళ అప్డేట్ చేసుకోకపోయినా, బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ చేయకపోయినా యూపీఐలు పనిచేయవు. తర్వాత డిజిలాకర్ అనమాట. ఈ డిజిలాకర్ అంటే ఏంటిదంటే మనము షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి షేర్లు కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, మనము డిమ్యాట్ ఖాతాలు ఏవైతే ఉన్నాయో అవి కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ అంటాము, అవి యాక్సెస్ చేయటానికి, నిల్వ చేయడానికి ఇవి ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో అవి కూడా డిజిలాకర్ ఇన్వెస్ట్మెంట్ నామినేషన్ ఉంది. ఇప్పుడు నామినేషన్ అంతకుముందు లేదు, ఉంది కానీ ఆప్షనల్ ఉంది. నామినేషన్ పెట్టడం వలన నామినీకి వివరాలు యాక్సెస్ చేయటం వల్ల ఏదైతే క్లెయిమ్ చేయని ఆస్తులు ఉంటాయో అవన్నీ కూడా సులభతరం అవుతాయి అన్నమాట. అది ఇప్పుడు సెబీ వాళ్ళు April 1 నుంచి అమలు చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత యూపీఎస్ అని ఉంటుంది, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఇదేంటిదంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎన్పిఎస్ కూడా అదే, నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటాం. దాని కింద ఈ ఎన్పిఎస్ కింద యూపీఎస్ని ప్రవేశపెట్టడం జరిగింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ అంతకుముందు వర్డు, ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అదే వర్డు. అయితే ఇప్పుడు మనము రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత
ఎవరైతే స్టేట్ కానీ సెంట్రల్ వాళ్ళు, ఈ సెంట్రల్ ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్మెంట్ అయిపోతారో వాళ్ళకి మంత్లీ ఏదైతే పెన్షన్ కింద ఏదైతే ఉందో అది ఇవ్వటం కోసం అనమాట. అంటే మంత్లీ ఏవైతే చెల్లింపులు ఉన్నాయో అవి చేయటం కోసం ఉద్యోగులు వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళ సహకారాలతోటి ఈ ఈ ఏప్రిల్ 1 నుంచి అది అమల్లోకి వస్తుంది. అది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద పేరు మారటం జరిగింది. ఇక తర్వాత ఇప్పుడు ఎన్ఎస్సి బిఎస్సి ఏదైతే ఉన్నాయో అవి ఒకదానికొకటి బ్యాకప్లుగా పనిచేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ 1 నుంచి ఈ సెబీ ఏదైతే ఉందో కొత్త మార్గదర్శకాల ప్రకారంగా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా అంటే ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లు పనిచేయడం జరుగుతుంది. సింపుల్ అనమాట. మొన్ననే ఎన్ఎస్సి వాళ్ళు ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ డేట్ మార్చడం జరిగింది మండేకి. మళ్ళీ ఏమైంది, బిఎస్సిది కూడా అలానే ఉంటుంది కాబట్టి మళ్ళీ రెండు ఒకటే ఉండకూడదని మళ్ళీ మామూలుగానే చేశారు అనమాట. అంటే ఎప్పుడైనా కానీ ఎన్ఎస్సి బిఎస్సిలో రెండు ఒకటే రోజు క్లోజ్ కావు, రెండు ఒకటే రోజు ఓపెన్ కావు. ఎందుకోసం అంటే ఇందులో ఉన్న ఇన్వెస్టర్లే అందులో ఉంటారు, అందులో ఉన్న ట్రేడర్లే ఇందులో ఉంటారు. కాబట్టి అదొక తారీఖు ఉంటుంది, ఇదొక అంటే వారంలో అదొక తారీఖు, ఇదొక తారీఖు, అదొక క్లోజింగ్, ఇదొక క్లోజింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తాయి అనేది ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఇక అంటే అంతరాయం ఉండకుండా అనమాట. అంటే ఎన్ఎస్సి బిఎస్సికి అంతరాయం ఉండకుండా అది ట్రేడింగ్ని నిర్వహిస్తుందని చెప్పడం జరుగుతుంది, నిర్ధారించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ రెండు ఎక్స్చేంజ్లు ఏవైతే ఉన్నాయో వాటి వాళ్ళు ఆకస్మిక ప్రణాళికల్ని రూపొందించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఎప్పటికప్పుడు షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కానీ ఇన్కమ్ ఏదైతే ఉందో అప్డేట్గా ఉండటం అనేది మంచిది అనేది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఏదైతే ఉందో ఇది సహాయపడుతుంది అనమాట. ఏది ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏవైతే రూల్స్ ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి ఏప్రిల్ 1 నుంచి అమలు అయ్యేటటువంటి ఇవన్నీ తెలుసుకోవటం అనేది జనరల్గా ఏంటిదంటే ఒక బాధ్యత. షేర్ మార్కెట్లో ఉంటున్నప్పుడు ఎప్పటికప్పుడు ఏ చేంజెస్ ఉన్నా మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.